पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో లాస్ట్ క్లాస్లో మనం డిప్రెషన్ ఇవన్నీ చదువుకుని తర్వాత ఈ టాపిక్ ఎండింగ్లో ఉన్నాం. మనం ఇందులో మనం చదువుకున్నటువంటి పాయింట్ ఏంటంటే this has provided a condition whereby the solar plexus center is abnormally developed. In the bulk of humanity, the sacral center and solar plexus govern the life, and that is why desire for material living and for sex life are so closely blended. So astral body, దీని గురించి మనం చెప్పుకుంటూ వస్తూ, humanity vibrates primarily in one or other of these ways, and the sentient body of the average human being is scarcely ever free from some mood, some fear, some excitement. This has provided a condition whereby సో మానవులు ఇప్పుడు కూడా ఒక దీంట్లో ఉంటుంటానట్టు జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక డిజైర్ ఆస్పెక్ట్ అనో, లేదా ఏదో ఒక ఫియర్ అనో, లేదా ఏదో ఒకటి ఈ వీటిల్లో ఎక్కువగా వర్తిస్తుంటారు. అంటే మనం షట్ చక్రాల్లో చెప్పుకున్నప్పుడు వీటినే మనం స్వాదిష్టాన చక్రం, మణిపూరకం, ఈ రెండు చక్రాలు ప్రధానంగా వీటికి వర్తిస్తుంటాయి. స్వాదిష్టాన చక్రం ఎక్కువగా వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు మనలో ఎక్కువగా సెక్స్ సంబంధించినటువంటి ఇవి ఎక్కువగా రన్ అవుతుంటాయి. మణిపూరకం ఎక్కువగా రన్ అవుతున్నప్పుడు మనలో అనేక రకాలైనటువంటి భావములు, కోరికలు ఇవన్నీ కూడా మనలో తిరుగుతూ ఉంటాయి. సో ఈ రెండు సెంటర్స్ ప్రధానంగా ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంటాయి. This has provided a condition whereby the solar plexus center is abnormally developed. In the bulk of humanity, the sacral center and the solar plexus govern the life, and that is why desire for material living and for the sex life are so closely blended. The solar plexus in the animal is the brain and governs all the instinctual reactions. Animal kingdom లో లోవర్ 3 సెంటర్స్ ప్రధానంగా పనిచేస్తాయి. హయ్యర్ వాటిల్లో ఉండదు. జీవులు యందు ప్రేమ, అనాథ చక్రం, విశుద్ధి ఇవేం వాటిలో పెద్ద పనిచేయవు. వాటిలో ఓన్లీ మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. అందులో మణిపూరకం ఎక్కువగా పనిచేస్తుంటుంది కాబట్టి దానిలో ఇన్స్టింక్చువల్ బ్రెయిన్ కూడా దాన్ని మణిపూరక చక్రంగా లింక్గా ఉంటుంది. అంటే ఏంటంటే తన గురించి తాను కోరుకున్నది ఇతరులకు కష్టమైనా సరే తాను పొందుట అన్నటువంటిది మణిపూరకం. తనకు ఆహారం కావాలి, వేరే ప్రాణికి అది చాలా భయంకరమైనటువంటిది లేదా ప్రాణహాని అలాంటిది అయితే దీనికి వర్తించదు. దీనికి ఎంతసేపు ఏంటంటే నా కడుపు నిండాలి, అది నుంచి ఏ జంతువుని ఆహారాన్ని తీసుకున్నాం, ఇది అన్నమాట దాని భావం. అలాగే భయము, తనకన్నా పెద్ద జంతువు వస్తే దీన్ని పారిపోవడం, ఇలా ఇంతే తప్పితే ఇంకా ఎక్కువ దాని బ్రెయిన్కి ఎక్కువ ఉండదు. అందు గురించి మణిపూరక చక్రం దానికి లింక్గా పనిచేస్తుంటుంది. సో యానిమల్ కింగ్డమ్లో. సో యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ స్టార్టింగ్ వీటిలో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఈ సెంటర్సే పనిచేస్తుంటాయి. సో సెంటర్స్ బిలో డయాఫ్రమ్. సో స్లోగా ఈ సెంటర్స్ హయ్యర్ సెంటర్స్ తోటి లింకప్ అయినప్పుడు, హయ్యర్ సెంటర్స్ ప్రధానంగా పనిచేయడం అనేటువంటిది వచ్చినప్పుడు, ఈ సెంటర్స్ లోగా పనిచేయడం అనేటువంటిది జరిగినప్పుడు వీడు అప్లిఫ్ట్ అవడం ఇదంతా కూడా
జీవితంలో జరిగేటువంటి కార్యక్రమం. ద సోలార్ ప్లెక్సస్ విల్ దెన్ అగైన్ బి డెలిగేటెడ్ టు ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్ యాజ్ ఎ డైరెక్టింగ్ ఏజెంట్ ఆఫ్ ద ప్యూర్లీ ఇన్స్టింక్చువల్ యానిమల్ లైఫ్. సో ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే, అంటే హయ్యర్ సెంటర్ తోటి లింకప్ అయిన తర్వాత మళ్ళీ ఈ సోలార్ ప్లెక్సస్ అనుకుంటే పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంటుంది అంటే, జీవుల యందు ప్రేమ, జీవుల గురించి వీడు కష్టపడుట, వాళ్ళని ఎలా అయినా సరే వాళ్ళు ఉన్నటువంటి స్థితుల్లో నుంచి వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా వీడు పనిచేయడం, ఇలా పనిచేస్తుంటారు సోలార్ ప్లెక్సస్ అలాంటి వాళ్ళలో. టు ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్ ఫంక్షన్ యాజ్ ఏ డైరెక్టింగ్ ఏజెంట్ ఆఫ్ ద ప్యూర్లీ ఇన్స్టింక్చువల్ యానిమల్ లైఫ్. For the advanced people in the world, the solar plexus is largely the organ of psychic sensitivity and will remain so until the higher psychic powers supersede the lower and man functions as a soul. So man functioning as a soul గా వచ్చినప్పటికీ దాకా ఇది పనిచేస్తూ వీడిలో ఒక కోరిక అనేటువంటిది అలా ఉంటూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. Then the sensory life will drop below the threshold of consciousness. ఎప్పుడైతే ఇప్పుడు సోల్ లెవెల్కి వీడు అప్లిఫ్ట్ అవుతాడు, అప్పుడు ఈ సెన్సరీ లెవెల్ అంటే తన గురించి లేదా తన కుటుంబం గురించి అన్నటువంటిదిగా కాకుండా సోల్గా వీడు అప్లిఫ్ట్ అయినప్పుడు వీడు అందరి గురించి ఒకటిగా ఉండడం, సో ఇతరులకు కష్టం కలగకుండా మనం జీవించడం అనేటువంటిది వీడికి అభ్యాసంగా ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా వర్తిస్తాయి. సో అది నెక్స్ట్ లెసన్ మనం ఈరోజు చదువుకోబోయేది ఏంటంటే ది రైట్ యూజ్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఆస్ట్రల్ ఎనర్జీ గురించి చాలా ఇప్పుడు వివరంగా ఇంకా చెప్తాను. In considering the overcoming of wrong vibration and the right direction of astral energy, it might be of value here if we were very briefly to list the major energies which impress the human organism and circulate through the sentient body of man. So ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, మనం ఆస్ట్రల్ ఎనర్జీస్ రాంగ్ వైబ్రేషన్, రైట్ డైరెక్షన్ ఆఫ్ ది ఆస్ట్రల్ ఎనర్జీ. అంటే ఆస్ట్రల్ ఎనర్జీస్ టూ టైప్స్ మనలో పనిచేస్తుంది. ఒకటి మనలో ఒక అది ఒక భౌతికమైనటువంటి విషయములు, ఇవి మాత్రం నావి, ఇది నాకు కావాలి అనేటువంటి భావముగా మనలో పనిచేస్తున్నటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక ఉత్తమ స్థితి మనం పొందుటకు కావాల్సినటువంటి శక్తి సామర్థ్యం మనం సమకూర్చుకున్నట, దానికై మనం పనిచేయట, దానికై మనం జీవించడం అనేటువంటి దానికి కూడా మనకి ఆస్ట్రల్ ఎనర్జీ అనేటువంటిది మనకి అవసరం. సో ఈ రెండింటి విధాలుగా కూడా మనలో ఆస్ట్రల్ ఎనర్జీ అనేటువంటిది హెల్ప్ చేస్తుంటుంది. సో ఈ రెండింటి విధాలు ఎలా మనలో పనిచేస్తుంటుంది ఏంటనేటువంటి విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో పాయింట్ నెంబర్ 1 ఇస్ ఎనర్జీస్ గురించి చెప్తారు. ఇందులో మెయిన్గా 7 పాయింట్స్ చెప్తారు. సో ఫస్ట్ పాయింట్ డీల్స్ విత్ ఎనర్జీస్ పాసింగ్ అండ్ రీపాసింగ్ త్రూ ద సెంటియంట్ బాడీ ఆఫ్ ద ప్లానెట్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈస్, ఇన్ అదర్ వర్డ్స్, this astral body of the spirit of the earth. This entity is not the planet Logos, but a being of great power on the evolutionary arc who holds the same relation to the planet Logos as the astral elemental does to the human being. Facts about this life will be found in the Treatise on Cosmic Fire. Its life is the aggregate of a vast number of lives, and those lunar Pitris or lesser builders who constitute the sentient life of the personality aspect of the planet Logos, a more potent force for good and also for evil, as we use the word evil. సో మనకి ఈ సౌరమండలంలో ఏంటంటే కనుక మన భూమి సూర్యుడిగా తిరగడం, మన భూమికి దగ్గరగా కొన్ని గ్రహములు అనేటువంటివి ఉంటున్నాయి. సో వీటిని ఏమంటారంటే మన కాస్మిక్ ఫైర్లో ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటంటే ఇది వరకు భౌతికంగా ఉండి ఇప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిపోయినట్టు. అవి కొన్ని మన గ్రహమునకు దగ్గరగా ఉంటాయి. అంటే భౌతికంగా మనకి కనిపించవు, బట్ దే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఎర్త్ మీద పడుతుంటుంది. అలాంటి గ్రహములు కొన్ని ఉంటున్నాయి. సో వాటిని మనకి కాస్మిక్ ఫైర్లో ఆస్ట్రాయిడ్స్ అని పరిచయం చేస్తారు. సో అలాంటి గ్రహములు మన భూమి మీదకి ఆస్ట్రల్ వైబ్రేషన్స్ అన్నటువంటివి ఇస్తుంటాయి. అవి ఇన్వల్యూషనరీ ఆర్క్ అన్నారు. ఎందుకంటే అవి భౌతికంగా ఉండి అవి వెళ్ళిపోయి, సో దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ దే కేమ్. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు అది ఇన్వల్యూషనరీ ఆర్క్ అంటే కనుక అవి కొన్ని ఈవిల్ యొక్క, అంటే కొన్ని మనకి అంత స్వచ్ఛమైనటువంటి వైబ్రేషన్స్ అనేటువంటివి అవి ఇవ్వకుండా కొన్ని మనని ఈ అంటే ఇబ్బంది పెట్టేటువంటివి లేదా కొన్ని రకాలైనటువంటి వైబ్రేషన్స్ మనకి భూమి మీదకి ఇస్తుంటాయి. తద్వారా మన భూమి కొన్ని ఇబ్బందులు పాలవుతుంటుంది.
వాటి వల్ల. అలాంటి వైబ్రేషన్స్ కొన్ని ఈ గ్రహముల నుంచి మన భూమి మీదకి వస్తున్నాయి. సో వాటి మీదకి రావడం, వాటి నుంచి మానవుల మీద కూడా ఆ వైబ్రేషన్స్ పడటం అంటుంటే జరుగుతుంటాయి. సో ఈవిల్ అన్నారు దాన్ని. ఈవిల్ పర్ se is non-existent as is good in the sense of the base of opposites. సో ఈవిల్ అన్నటువంటిది నిజానికి ఏంటంటే ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. అంటే ఈవిల్ అన్నటువంటిది ఉండదు నిజానికి. అంటే సత్యముకి పైన పరమ సత్యం అంటారు చూసారా, ఆ పరమ సత్యంలోకి వెళ్ళినప్పుడు ఈవిల్ అన్నటువంటిది ఉండదు. దాని రోల్ అది ప్లే చేయడం అన్నటువంటిది ఉండదు. మనం అంటే వీడు రైటా వాడు రైటా అన్నటువంటిది మనం మామూలుగా ఏదైనా విషయం జరిగింది అనుకోండి, మనం ఏమంటాం, వాడిది తప్ప వీడి తప్ప అని చెప్పి మనం డిసైడ్ చేస్తుంటాం. కానీ ఒక లెవెల్ వరకు వీడిదా వాడిదా తప్పు, వాడి తప్పు వీడి రైట్ అన్నటువంటిది ఉంటుంది. కానీ ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు వీడిది వాడిది కలిపి ఒకే ఒక సత్యంలో ఈ రెండు భాగములుగా ఉంటుంటాయి. అందురించి పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ లో ఇది ఈవిల్ అన్నటువంటిది కాకుండా ఇది కూడా గుడ్డే అన్నటువంటిదిగా చెప్తారు. ఎందుకంటే వాడు వీడిని కొట్టాడు, వీడు వాడిని ఎందుకు కొట్టాడంటే వాడు ఇంతకుముందు ఎవరినో కొట్టేశాడు వాడు. అందుగురించి ఈ నేచర్ ఏం చేస్తుందంటే వీడికన్నా పెద్దవాడి దగ్గర వీడు దెబ్బతినేటట్టు చేస్తాడు. వీడికన్నా చిన్నవాడిని వాడు పాపం అయోమయాన్ని వాడు వీడు ఏదో మోసం చేస్తాడో ఏదో ఇబ్బంది పెట్టేశాడు. అందుగురించి వీడికన్నా పెద్దవాడి దగ్గర వీడు అదే ఇబ్బంది ఫేస్ చేసేటట్టుగా నేచర్ చేస్తాడు. అందుగురించి ఆ ఆస్పెక్ట్ వరకు చూసినప్పుడు వాడి తప్ప వీడిది రైట్ అంటాం. కానీ ఒక హయ్యర్ ఆస్పెక్ట్ చూసినప్పుడు వీడిది వాడిది తప్పేం లేదు, ఆ హయ్యర్ థింగ్ వీడిలో మేలుకోవాలి కాబట్టి ఇటువంటి సంఘటనలు వీడికి జరుగుతున్నాయి అన్నట్టుగా మనం చెప్తాం. అది ఈ పాయింట్ ఇక్కడ మనం చెప్తున్నారు. Evil per se is non-existent as is good in the sense of the base of opposite. Only in time and in space are there varying states of consciousness, producing differing outer effects. The energy of this involutionary life has a potent effect on that other tiny involutionary life, which constitutes our astral elemental. The fact that protects from complete sensitive identification with this greater life is man's individuality and the potency of his rapidly coordinating person. సో ఇది మ్యాన్ లో ఒక ఇండివిజువాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే మానవుడు సమస్తము వాడు దేని నుంచి తెచ్చుకున్నాడు అంటే, ఉదాహరణకు మనం సరస్సులో నీళ్లు లేదా నదిలో నుంచి ఒక బిందెడు నీళ్లు తెచ్చుకున్నప్పుడు ఈ నీటికి వేరే గుణములు అన్నటువంటి దేని చేత వర్తిస్తున్నాయంటే కనుక ఈ ఆస్ట్రల్ ఎనర్జీస్ మనకి పైనుంచి వస్తున్నటువంటి ఇన్వల్యూషనరీ ఆస్ట్రల్ ఎనర్జీస్ చేత జీవుడిలో నేను వేరు అనేటువంటి భావం కలుగుతుంది. వీడు యాక్చువల్గా వీడి ధనం బ్యాంక్ నుంచి తెచ్చుకుని వీడు జేబులో పెట్టుకున్నాడు. వీడు అన్నాడు ఇది ధనం నాదన్నాడు. నిజానికి వీడు లోన్ తీసుకున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ ధనం బ్యాంక్ వాడిది. వీడు అప్పు తెచ్చుకున్నాడు. కానీ అప్పు తెచ్చుకున్న తర్వాత వీడి జేబులోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇది నాదన్నాడు. ఆ భావం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఈ ఇన్వల్యూషనరీ వీటి నుంచి ఆ ఆస్ట్రల్ ఎనర్జీస్ ఈ మన చోట్ల ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ చేత వీడికి ఈ భావములు అనేటువంటి కలుగుతుంది. అంటే నిజానికి ఈ భావం ఉండకూడదా అంటే ఉండకూడదా అని కాదు, ఇది దేని చేత కలుగుతుంది అనేటువంటి తెలుసుకుంటే వీడు చక్కగా విచ్చుకుని జీవిస్తాడు. ఆ భావం నిజానికి లేకపోతే మనం లైఫ్ అనేటువంటిది లీడ్ చేయలేం. భావం ఉండాలి, కానీ ఆ భావం నందు మేల్కాంచి ఉన్నటువంటి వాడు ఆ భావాన్ని ఎంతవరకు అంతవరకు ఆ ధనానికి విలువ అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడటం అనేటువంటిది వాడి కర్తవ్యం కాబట్టి అంతవరకు వాడికి ఆ భావం ఉండవచ్చు, తప్పులేదు అలా. సో ఆ రకంగా వీడిలో ఒక ఇండివిజువాలిటీ అనేటువంటి పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్ అనేటువంటి దేని చేత కలుగుతుంది అంటే చోట్ల ఆస్పెక్ట్స్ అనేటువంటి వర్తిస్తున్నాయి. దాని నుంచి ఆస్ట్రల్ ఎనర్జీస్ అనేటువంటి భూమి మీదకి వస్తున్నాయి. ఆ ఎనర్జీస్ చేత ఇది నాది, ఇది నేను వేరు అనేటువంటి భావములు మన సౌరమండలంలో మన భూమి మీదకి ఈ రకంగా వస్తున్నాయి. తద్వారా ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి మన జీవులకి వీళ్ళందరికీ కూడా వస్తుంది. కాబట్టి మ్యాన్ నేను వేరు అనేటువంటి భావం వాటిలో ఏర్పడింది. ఇది రీజన్. Man's individuality and the potency of his rapidly coordinating personality. Man is an individual. He is the result of other factors, and the combination of these factors constitutes his protection from complete absorption in the planetary sentient life. So, నేను వేరే ఇండివిజువల్ అనే భావం చేత వీడు ఐసుగడ్డ సముద్రంలో కరిగిపోకుండా ఒక అస్తిత్వం అనేటువంటిది వీడికి నిలబడింది. ఈ భావమే లేదనుకోండి వీడికి అస్తిత్వం నిలబడదు. మధ్యలో ఈ బాండేజ్ నేను వేరనేటువంటి
థాట్ వీడిలో వర్తించడం చేత వీడు సృష్టిలో వీడు వేరుగా వీడు వర్తిస్తుంది. ఈ భావం చేత వీడికి దేహము, ఈ రూపము ఇవన్నీ కూడా పట్టుకుని అలా ఉంటున్నాయి. సో వీడిలో ఈ భావం అనేటువంటిది కల్పిస్తున్నవాడు ఎవడు అంటే కనుక వీడిలో ఈ యాస్ట్రల్ ప్లేన్కి వర్తిస్తున్నటువంటి వాడు. అందు గురించి మనకి దక్ష యజ్ఞంలో ఏమని రాస్తారంటే అస్థి భూషణుడు అంటారు. అంటే ఏంటి? ఈ దేహమును వీటినన్నిటిని కూడా ఇలా పట్టి ఉంచేటువంటి వాడు పరమశివుడు. ఆయన వీటన్నిటిని అంటే ఇలా మనలో ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడు వీటినన్నిటిని కూడా ఇలా పట్టి ఉంచుతున్నాడు. ఈశ్వరుడుగా మనలో తెలియబడుతున్నటువంటి వాడు మనలో నేను అనేటువంటి భావం మనకి కల్పించి ఇస్తున్నటువంటి వాడు. నేను వేరు అనేటువంటి భావం ఎవరి చేత వర్తిస్తుందంటే మనలో ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి మనకు ఆ భావం అనేటువంటిది. ఈశ్వరుడే లేడనుకోండి, నేను అనేటువంటి భావం లేదు వీడు కదా. కనుక వాడి చేత దాని యొక్క రిఫ్లెక్టివ్ ఆస్పెక్ట్ చేత ఇది వీడికి ఏర్పడుతుంది. దాన్ని మనకి ఏమని చెప్తున్నారంటే ఈ ఆస్ట్రాయిడ్స్ అనేటువంటివి మన ఎర్త్ చుట్టూగా ఉంటుండడం చేత వీడికి ఆ భావములు అనేటువంటివి కలుగుతుంది. Absorption in the planetary sentient life, as is the case with the animals. At death, man's astral body disintegrates and then its particles. మానవుడు ఎప్పుడైతే దేహం వదిలేస్తాడో అప్పుడు వీడు ఫిజికల్ బాడీని మీరు బర్న్ చేస్తారు, అయిపోయింది. బట్ వాట్ అబౌట్ ది ఆస్ట్రల్ బాడీ? ఆస్ట్రల్ బాడీ అది ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటూ ఉంటుంది. తర్వాత చోట్ల ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్కి ఇది విడిపోతుంది. ఆస్ట్రల్ బాడీ ఎలా అయితే ఫిజికల్ బాడీ భూమిలో కలిసిపోతుంది, ఆస్ట్రల్ బాడీ ఆస్ట్రల్ ప్లేన్కి ఎక్కడి నుంచి వచ్చిందో దానికి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా ఆస్ట్రల్ బాడీలో వాళ్ళు ఉంటుంది. అగైన్ కాన్స్టిట్యూట్ అన్డిఫరెన్షియేటెడ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది గ్రేట్ హోల్. ఆ గ్రేట్ హోల్ లోకి ఈ అన్డిఫరెన్షియేటెడ్ ఇదంతా ఆస్ట్రల్ బాడీ అంతా కూడా దానిలో పెడితే కరెక్ట్. That is first point. Second point is certain astral energies emanating from some planetary forms which as it exists not in the form of physical planets nor yet in the etheric realm but which are enclosed within the ring pass not of our solar system. కొన్ని ఆస్ట్రల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ చెప్పారు. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆస్ట్రల్ ఎనర్జీస్ ఏంటంటే కొన్ని ఫ్యూచర్లో రాబోయేటువంటి ప్లానెట్స్, కొన్ని ప్లానెట్స్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నాయి. అవి ఇంకా భౌతికంగా రాలేదు, మన ఎర్త్ ఉన్నట్టుగా అవి ఇంకా ఏర్పడలేదు. అంటే అవి ఇంకా ఈథరిక్ రీమ్ కూడా రాలేదు, అంటే ఈథరిక్ ఫామ్ కూడా వాటికి ఇంకా ఇవ్వబడలేదు. ఇంకా ఆస్ట్రల్ అంటే జస్ట్ వాటికి పోస్ట్లు అనౌన్స్ చేశారు, వీళ్ళని సెలెక్ట్ చేశారు. ఇంకా వాడికి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి ఇదే ఇంకా గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు అనుకో. యు ఆర్ సెలెక్టెడ్ బట్ స్టిల్ పోస్టింగ్ ఎక్కడ ఏమిటి నీ జాబ్ ఏంటి ఇవన్నీ ఇంకా చెప్పలేదు అదన్నమాట. సో అలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఈ చోట్ల. సో వాటిని అన్నారంటే ఆస్ట్రల్ ఎనర్జీస్ అన్నారు. వాటిని దే రిప్రజెంట్ ఇన్ ద ప్లానెటరీ సెన్స్ టూ గ్రూప్స్ ఆఫ్ లైఫ్స్. ఫస్ట్ those astral shells of decaying and disintegrating planets which are to be seen by the initiates still revolving around our sun but which are nevertheless fast disappearing. Our moon will join their number when the complete disintegration of the outer form has taken place. ఇవి రెండుగా ఉన్నాయి. ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇన్వల్యూషనరీ అంటే కొన్ని ఆస్ట్రల్ ఎలా ఉన్నాయంటే అవి జీవించేసి అవి టేక్ బ్యాక్ అయిపోతున్నట్టు. అలా కొన్ని ఆస్ట్రల్ ప్లానెట్స్ ఉన్నాయి. ఉదాహరణకి మన భూమి, మన భూమిగా మన చంద్రుడు వన్స్ అపాన్ ఏ టైం ఇట్ వాస్ ది ఎర్త్. ఇప్పుడు దాని మీద లైఫ్ అనేటువంటిది లేదు. దీని గురించి మనకి చాలా వివరంగా కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొన్ని కారణాల చేత దాని మీద లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటి తీసేశారు. అందు గురించి దానిలో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వెళ్ళిపోయింది. అది జస్ట్ ఇట్స్ ఎ డెడ్ ప్లానెట్ అంతే. అది అందు గురించి అది అలా తిరుగుతుంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ మూన్ ఈ సౌరమండలం నుంచి విడిపోతుంది. సో ఇప్పుడు భూమి అనేటువంటిది ఉంది. సో ఇలా కొన్ని ప్లానెట్స్ అనేటువంటివి ఉన్నాయి. అవి కొన్నాళ్ళు అయిన తర్వాత అవి వెళ్ళిపోతాయి. సో అలా ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లానెట్స్ కొన్ని ఉన్నాయి. Second, the astral forms of those lesser solar mass on the evolutionary arc who are taking form slowly but have not yet taken an etheric body and will never in this world period take a physical body. ఇంకా కొన్ని ఆస్ట్రల్ బాడీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సౌరమండలంలో ఇప్పుడే వాటికి దేహములు అనేటువంటి ఉండవు. వాటికి ఫిజికల్ ప్లానెటరీ అనేటువంటిది ఇవ్వరు ఇప్పుడే. అది మేబీ ఇంకొక కొన్ని వేల సంవత్సరాల తర్వాత వాటికి
ప్లానటరీ ఫామ్, ఫిజికల్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. అప్పటిదాకా అవి ఆస్ట్రల్ ప్లేన్ అలా ఉంటుంటే వాటి యొక్క వైబ్రేషన్స్ అనేటువంటి వీటికి ఇస్తాం. టేక్ ఏ ఫిజికల్ బాడీ. దీస్ టూ గ్రూప్స్ అంటే ఉదాహరణకు ఒక సపోజ్ గవర్నమెంట్ కొందరికి పోస్టులు అనౌన్స్ చేసింది, ఇంకా వాడికి ఇది ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళని ట్రైనింగ్ అనో ఏదో నేర్చుకోండి అనో ఏదో ఒక ఆఫీస్కి పంపించవచ్చు. మీరు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవుతుండండి, మీకు ఇంకా ఎక్కడ మీరు వర్క్ చేయాలి ఏంటనేది తర్వాత చెప్తాం, అప్పటిదాకా మీరు ఆ హాస్పిటల్లోనో లేదా ఆఫీస్లోనో మీరు పని చేస్తుండండి అని చెప్పింది అనుకో. వాడికి జీతాలు లేదు, ఏం లేవు, ఊరికి జస్ట్ ఇది చేశారనుకో. అది ఎట్లాగో అట్లా అన్నమాట. కొన్ని యాస్ట్రల్ ఎనర్జీస్ అన్నట్టు వాటి యొక్క యాస్ట్రల్ ఎనర్జీస్ అన్నట్టు ఈ భూమి మీదకి వస్తూ ఉంటుంది. అలా కొన్ని. These two groups are the planetary correspondences to the reincarnating types of men and to those who have passed over and are slowly shedding their bodies prior to eventual rebirth or who have completely vacated their shells. ఇలా ఇవి మానవుల మీద ఇవి అటువంటి ప్రభావం కల్పిస్తున్నాయి. These two groups are the planetary correspondence to the reincarnating types of men. ఇవి మళ్ళా అంటే ఇవి మళ్ళా షెల్, అది భౌతికమైనటువంటి దేహం తీసుకోవడం, ఇది ఎలా అయితే మానవుడు ఉంటూ ఉంటుందో వీటికి కూడా ఆ భౌతికమైనటువంటి దేహములు అనేటువంటి అంటే కొన్ని ఆస్ట్రల్ ప్లేన్ లో గడిపోయినటువంటి మళ్ళా అవి ఎవల్యూషనరీ మళ్ళా అవి ఫిజికల్ ప్లేన్ లోకి రావడం, ఈ రకంగా ఇది జరుగుతుంది. అంటే మానవుడు పుట్టినవాడు చనిపోవడం మళ్ళా పుట్టడం అనేటువంటిది ఎలా అయితే జరుగుతుంటుందో ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ కూడా ఆ విధంగా కొన్ని ఏర్పడతాయి. అందుగురించే మనకి మాస్టర్ గారు వర్సెస్ మెసేజెస్ సెకండ్ దాంట్లో ఆస్ట్రాలజీ దాంట్లో ఏమని చెప్తారంటే దేర్ ఆర్ 33 ప్లానెట్స్ అని చెప్తారు. అదేంటి 33 ప్లానెట్స్ అని చెప్తారు, మనకు ఉన్నవి 7 ఇవే కదా అంటూ మనకు అనిపిస్తుంది. అంటే కొన్ని ప్లానెట్స్ దే ఆర్ ఇన్ ది ఆస్ట్రల్ ప్లేన్స్, అవి ఫ్యూచర్ లో అవి భౌతికమైనటువంటి స్థితిలోకి అవి అట్లా. There are two of these astral forms in close proximity to our earth, which are rapidly decomposing, if I may so term it, and yet have a very potent influence. On account of this close relation, they produce two types of desire or of astral tendency among men. One produces అది రెండు ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్నటువంటి రెండు బాడీస్ మన భూమికి దగ్గరగా పనిచేస్తాయి. అవి రెండు కొన్ని రకాలైనటువంటి వైబ్రేషన్స్ అనేటువంటి భూమి మీదకి ఇస్తూ ఉన్నాయి. Or astral tendency among men. One produces much of that instinctual tendency to cruelty which one sees in children and in certain types of men, and the other has an effect upon the sex life and produces some of those tendencies to perversions which cause so much difficulty now. Sadistic tendencies and sex perversions find much strengthening influence from these dying astral emanations. సో సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటుంటుంది సార్ కొందరిలో, ఎలా అయినా సరే వాడు సాడిజం అంటారు సార్, దాని గురించి ప్రత్యేకంగా చెప్పటం. అదొకటి సెక్స్, ఈ రెండు ప్రధానంగా జీవుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. సెక్స్ పెర్వర్షన్స్ ఎక్కువైపోయాయి బాగా. ఇదొకటి ఏమో సాడిజం అన్నటువంటిది ఒకటి. వేరే వాడిని ఊరిని వాడిని ఏడిపిస్తే వీడికి సంతోషం, వాడు ఏడుస్తుంటే వీడికి సంతోషం. పక్కన ఉన్నటువంటి పిల్లవాడిని వాడిని గిచ్చేసో వాడి ఏదో లాగేసుకునో వాడి దొంగిలించేసో ఇలాంటిది ఏదో కొందరు పిల్లలు చేస్తుంటారు కదా, ఎనకార్డియము, కెనబిస్ లేదా ఇలాంటి గ్రూప్ లో ఉండేటువంటి డ్రగ్స్ పిల్లలు. సో వీళ్ళు వేరే వాడిని ఇబ్బంది పెట్టి వేరే వాడిని బాధ పెడుతుంటే వీళ్ళు సంతోషంగా ఉంటుంది. అంటే ఎందుచేత ఆ బిహేవియర్ వస్తుంది పిల్లల్లో అంటే అంటే ది హయ్యర్ ఆస్పెక్ట్ లో చెప్పబడుతున్నప్పుడు ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఆస్ట్రల్ బాడీస్ దట్ ఆర్ నియర్ టు దేర్. వీటి వలన ఈ రెండు భావములు ఎక్కువగా వర్తిస్తున్నాయి. In ancient days, they were still more potent, being closer to our earth than now. Hence, the potent being hence the ritualistic cruelties and horrors, for instance, of Sodom and Gomorrah. అంటే గతంలో ఇంకా ఈ శాడిజమును ఈ రాక్షసత్వము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అప్పట్లో. ఇంకా ఇప్పుడు చాలా తగ్గింది. అప్పట్లో ఇంకా చాలా ఉంటుండేది అన్నమాట. వేరే వాడు వీడు బాగా బలవంతుడు అనుకోండి, వేరే వాడిని కొట్టేయడం, రాక్షసులు అందరూ జీవించేవాడు కదా, అలాంటి తత్వం ఎక్కువగా ఉండేది కదా. దాని చేత అప్పుడు ఏమైందంటే సోడోమ్ అండ్ గొమొర్రా అంటే సృష్టికర్త ఏం చేశాడంటే అలాంటి ప్రదేశములు బాగా ఎక్కువగా ఈ మదించి జీవించేటువంటి ప్రదేశములు ఎక్కడైతే ఉంటాయో ఆ కాంటినెంట్ ని లేదా ఆ ప్లేస్ ని మొత్తం, ఆ దేశాన్ని మొత్తం చూసేసాడు. డెస్ట్రాయిడ్ బై వేరియస్ థింగ్స్, బై వాటర్, బై ఫైర్ అని చెప్పి మనకు వస్తుంటాయి. సీక్రెట్ ఆర్టికల్ చెప్తారు.
ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జీవులు ప్రధానంగా నేను నా ధనము లేదా నేను నా బలము ఇవి ప్రధానంగా వాళ్ళు వర్తిస్తుండడం అనేది జరిగింది. ఒక మదించి జీవించడం, వేరే వాడిని తొక్కేయడం, వేరే వాడిని తొక్కేస్తే వీడు ఎక్కువ సంతోషపడటం జీవులకు ఉండకూడదు. అలాంటి గుణాలు ఉన్నాయిట అంటే మొత్తం ఆ ప్లేస్ మొత్తం తుడిచేస్తారు. అది జరుగుతుంది అన్నమాట అలాంటిది ఉండటం వల్ల. Their power is rapidly declining, and it should be remembered that they would have no power at all were there not in humanity itself certain instincts upon which these energies can work. The వీళ్ళలో హ్యుమానిటీలో కొన్ని ఇన్స్టింక్చువల్ బిహేవియర్స్ గా ఉంటున్నప్పుడు ఇవి వర్తిస్తుంది. అంటే ఆస్ట్రల్ ప్లేన్ లో ఇన్స్టింక్చువల్ బిహేవియర్ కలిగి ఉన్నటువంటి మానవుల్లో ఇవి ఎక్కువగా వర్తిస్తాయి. చక్కగా విచ్చుకొని ఉన్నటువంటి మానవుల్లో ఇవి వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టింక్చువల్ నేచర్ ఉంటూ ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా వర్తిస్తాయి. It should also be remembered that in Lemurian times, their influence was constructive, for in those days the lesson of sex and the intelligent registering of pain had a place in the schemes of those who were endeavoring to lead animal man into human consciousness, not into soul consciousness or even into self-consciousness in those very early times. లెమోరియన్ డేస్ లో ఇంకా ఈ సోల్ కాన్షియస్నెస్ ఇది లేదు. ఇంకా అప్పుడు లెమోరియన్ డేస్ లో ఏంటంటే కేవలం జస్ట్ అప్పుడే యానిమల్ లైఫ్ తను నిలబడాలి అంటే వాడు కొన్ని అంటే అప్పుడే యానిమల్ లైఫ్ హ్యూమన్ లైఫ్ వస్తూ ఉన్నటువంటి టైం అన్నమాట. సో అటువంటప్పుడు ఈ భావములు అనేటువంటి కొన్ని ఉంచారు వాడు. కానీ సోల్ కాన్షియస్నెస్ అంటే విచ్చుకున్న తర్వాత ఇంకా ఈ భావములు అనేటువంటివి అంటే అవి అప్పుడు అవసరం లెమోరియన్ డేస్. అప్పుడే జస్ట్ ప్రజ్ఞ అనేటువంటిది లోవర్ ప్లేన్స్ నుంచి హయ్యర్ ప్లేన్స్ కి లిఫ్ట్ అవుతుంది. అంటే జస్ట్ యానిమల్స్ లోకి అప్పుడే వస్తున్నటువంటి ప్రజ్ఞ. సో యానిమల్ నేచర్ లో ఉన్నటువంటి ప్రజ్ఞకి ఏంటంటే అది నిలబడాలి అంటే అది కొన్ని దానిలో కొన్ని సహజ గుణాలుగా కొన్ని పెట్టారు అప్పట్లో. కానీ ఆ వాసనల చేత ఇంకా కొందరు ఏదైనటువంటి జీవితం గడుపుతున్నారు. Close to our earth on the road to rebirth is a great life in process of taking etheric form. This life being on the evolutionary arc and not constituting the life of a decaying shell, he is having a real effect in the inauguration of the new age. The effect is twofold. So on the road of rebirth కొన్ని వాళ్ళు అనేక జన్మలు ఇలా పొందుతూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఒక న్యూ ఏజ్ అంటుంటిది ఈ భూమి మీద వర్తించబోతోంది లేదా వర్తిస్తోంది. లైఫ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఎథరిక్ ఫామ్. ఇది ఎథరిక్ ఫామ్ లో అడుగు పెడుతుంది. అంటే ఏంటంటే దిస్ లైఫ్ బీయింగ్ ఆన్ ది ఎవల్యూషనరీ ఆర్క్ ఏ రియల్ ఎఫెక్ట్ ఇన్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ ద న్యూ ఏజ్. దిస్ ఎఫెక్ట్ ఇస్ twofold. Through the emanations from the astral body of this great life, the work of breaking down the separative wall of individualism, which demonstrates in man as selfishness and in nations as nationalism, is carried forward. అంటే ఈ బాండేజ్ లేదా ఈ బ్రేకేజ్ అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతం ఒక న్యూ ఏజ్ అనేటువంటిది వచ్చి ఈ ఆక్వేరియన్ అని చెప్తాను. మనకి ఆక్వేరియస్ లో ఏంటంటే వెనక కుంభయుగంలో అడుగు పెడుతున్నటువంటి మానవుడికి వీడిలో నేను పలానా అనేటువంటి భావం వీడికి కట్ ఆఫ్ చేస్తుంది. అంటే నేను నా దేశ ప్రజలు లేదా నేను నా కుటుంబము అలాంటి భావములు అనేటువంటి ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించి. సో దీని నుంచి వీడిని ఎటువంటి భావం కల్పిస్తారంటే ఆస్ట్రల్ ఎనర్జీస్ అంతా కూడా కుంభం అంటే మనకి కుంభరాశి అనేటువంటిది ఏం సూచిస్తుందంటే ఒక మానవుడు ఒక కుండలో నీరు పట్టుకుని ఇలా సూచిస్తారు దాన్ని సింబల్గా. అంటే నీరు అంటే ఆస్ట్రల్ ఎనర్జీ. ఈ ఆస్ట్రల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఈ నీరు అనేటువంటిది ఏం చేస్తుందంటే మానవుడిని లోవర్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడిని హయ్యర్ ప్లేన్ కి లిఫ్ట్అప్ చేయడంలో వీడు ఏమవుతాడంటే ఈ కుంభయుగంలో అడుగుపెట్టినటువంటి మానవుడు దీన్ని నడుపుతున్నటువంటి వాళ్ళని ఏమంటారంటే సీరియస్ అంటారు. ఈ సీరియస్ స్టారే మనకి అగస్త్య. ఈయన ఏం చేస్తున్నారంటే ఈ మానవుడిని వీడు ఫలానా అన్నటువంటి దానిగా కాకుండా ఈ విశ్వంలో నేను ఒకడిని అన్నటువంటి భావం అన్నటువంటి వాడికి క్రియేట్ చేస్తున్నారు కుంభయుగంలో. సో ఒక 1000 సంవత్సరాల తర్వాత మానవుడు ఎలా తయారవుతాడంటే నేను పలానా దేశం వాడిని పలానా రాష్ట్రం వాడిని ఈ భావములని పోతాడు. ఈ ప్రపంచంలో నేను ఒకడిని ఎదురుగా కనబడుతున్నాడు వాడొకడు, అంతే. ఇదే భావం. అంటే ప్రపంచంలో నేను ఒకటిగా వీడు జీవించడం చెప్తే పలానా కండిషన్డ్ గా వీడు ఉండడం అనేటువంటిది వీటిలో పోతుంది.
నేను నా కులానికి నేను రక్షించుకోవాలి, నా కులాన్ని నేను కాపాడుకోవాలి, నా మతస్థుల్ని నేను, ఈ భావనలు ఇవన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. కొన్నాళ్ళు ఒక 1000 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. 1000 సంవత్సరాల తర్వాత ఈ భావనలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. అన్నీ పోయి జీవుడు భూమి మీద ఎలా ఉంటాడంటే, ఈ భూమి ఈ జీవులు అందరూ ఒకటి అంటే భావం వాడితో కల్పిస్తారు. దీని గురించి ప్రధానంగా పనిచేస్తే ఈ విషయాలన్నీ కూడా మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలోను నాన్నగారు రాసినటువంటి పూర్వ ధ్యానంలో వీటికి కుంభరాశిలో వాటిలో మనకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కుంభం అనేటువంటి దానిలోకి వీడిని అప్లిఫ్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నట్టు ఈ సీరియస్ స్టార్ అనేటువంటి దానిలో. అంటే మనకి ఇది మీకు ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ లేదా అకల్ట్ మెడిటేషన్స్ లో మనం చెప్పుకున్నాం. దెర్ ఆర్ 7 పాత్స్ ఆఫ్ ఇనిషియేషన్. ఈ 7 పాత్స్ అనేటువంటి దానిలో సెకండ్ పాత్ లో ఏంటనే మానవుడు ఈ సౌరమండలం ద్వారా ఇనిషియేట్ అయ్యి నెక్స్ట్ హీ విల్ బి ఇనిషియేటెడ్ టు ద సీరియస్ స్టార్, దెన్ హీ విల్ బి డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద కాస్మిక్. ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ అంటే వీరికి ఈ 7 పాత్స్ లో సెకండ్ నాకు గుర్తుంది. సో ఈ సీరియస్ స్టార్ అనే రేస్ మన భూమి మీదగా పనిచేస్తూ ఉండడంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. దాన్ని ఇది ప్రధానంగా ఈ కార్యక్రమం అంటే నిర్వహింపబడుతుంది. దీనిలో వీడికి ఉండకూడనటువంటి భావం అంటే వీడిలో కొన్నాళ్ళకి వీడికి సెల్ఫిష్నెస్ అంటే తీసేస్తారు. ఫలానా దేశం వాడిని అంటే భావం వీడిలో పోతుంది. Through this rapidly integrating etheric body, this life is bringing the etheric body of our planet into a state of increased rapid vibration. అంటే భూమి యొక్క ఆస్ట్రల్ ఈ వైబ్రేషన్ మారిపోతుంది. ఆ స్టేజ్కి వచ్చారు. ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్లో చెప్తారు. అది సీరియస్ అన్నది. సో దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆస్ట్రల్ ఎనర్జీస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద న్యూ సైన్ ఆఫ్ ది జోడియాక్ అది. దిస్ సైన్ that of the water carrier is a living sign and an emotional sign. మనలో ఈ ఆస్ట్రల్ బాడీస్ ఇవన్నీ కూడా చక్క అంటే బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ అంటుంది. అంటే ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అంటే ఫలానా దేశం వాడు లేదా ఫలానా తెలుగు వాడు కాబట్టి వాడిని ప్రేమించడానికి ఉండదు. మొత్తం భూమి మీద మానవులు అందరిలోనూ ప్రేమ అనేటువంటిది వస్తుంది. సో లోవర్ వైబ్రేషన్స్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ కి ఇది కూడా ఆస్ట్రల్ ప్లేన్ లో జరిగేటువంటి మార్పు. సో అటువంటి మార్పుకై పరమ గురువులు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ప్రధానంగా మనకి సీరియస్ స్టార్ దీని యొక్క వైబ్రేషన్ దీనికి అందుతోంది. దాని చేతి మానవులు వీళ్ళందరూ కూడా ఇట్స్ ఎమోషనల్ ఎఫెక్ట్ విల్ బి టు ప్యూరిఫై ది ఆస్ట్రల్ బాడీస్ ఆఫ్ మెన్ సో దట్ ద మెటీరియల్ వరల్డ్ సీజెస్ టు హోల్డ్ సచ్ potent allure and may in its later stages bring about a state of exaggeration as potent in the line of sentiency as that which we have undergone in the line of material. సో మెటీరియల్ థింగ్ అన్నటువంటిదిగా దృష్టి వెళ్ళిపోయి వీడికి మెటీరియల్ అన్నటువంటి భావం వీడికి వెళ్ళిపోతుంది. కేవలం వాడు వీడు మానవులు లేదా వాడొక జీవుడు నేను ఒక జీవుడు, వాడొక కాన్షియస్నెస్ నేను ఒక కాన్షియస్నెస్, అలా ఒక బ్రదర్హుడ్ అన్నటువంటి భావం చేత జీవులు అందరూ కూడా భవిష్యత్తులో వర్తిస్తారు. అలా వర్తించడానికి ఏం జరుగుతుందంటే అంట ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళిపోతారు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాలకు వచ్చేస్తారు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఆ దేశంలో ఉన్నటువంటి ఈ దేశం. సో ఇదంతా కూడా ఒక మిక్సప్ అయిపోయి మొత్తం అంతా కూడా ఒక సింగిల్ యూనిట్ హ్యూమన్ లైఫ్ అంటేది వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఇది ఎవరి ఇష్టం కాదు, ఇది పైన జరుగుతున్నటువంటి మార్పులు దానికి తగ్గట్టుగా మానవులు మీద వర్తిస్తున్నదానికి జరుగుతుంది. అట్ ప్రజెంట్ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సన్, ఎందుకంటే మనకి అక్కల్ట్ మెడిటేషన్స్ లో చెప్తారు ఓరియంటల్ గా ఉంటూ ఉండేటువంటి వాడి యొక్క అప్రోచ్ ఒక రకం ఉంటుంది, ఆక్సిడెంట్ గా ఉండేటువంటి వాడి అప్రోచ్ ఇంకో రకం ఉంటుంది. వీడికి వాడి భావనలు రావాలి, వాడికి వీడివి రావాలి. అందుగురించి మానవులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడటం అంటే జరుగుతుంది. సో స్వతహాగా వీడు ఓరియంటల్ వీడు కాబట్టి అంటే మనకి బయట కనిపించేటువంటి కారణాలు ఇవన్నీ కొద్దిసేపు పక్క పెట్టేయండి. అంటే వాడికి ఓరియంటల్ గా ఆ సోల్ కొంత ట్రైనింగ్ అంటుంటది భారతదేశంలో వాడికి అయి ఉంటుంది. తర్వాత ఫర్దర్ ట్రైనింగ్కే వాడు పాశ్చాత్య దేశాలకు వెళతాడు. అంటే ఏ కారణం చేత వాడు భౌతికంగా వాడికి కనిపించేటువంటి కారణం వేరుగా ఉండొచ్చు, కానీ వాడి సోల్ హ్యాస్ సెలెక్టెడ్ టు హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ద ఆబ్స్టెంట్స్. సో అందు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉండడం, అలా కొన్ని జన్మలు అక్కడ వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ పరిపూర్ణం అవుతుంది. తద్వారా ఒక పరిపూర్ణ మానవుడు అన్నటువంటి వాడు భూమి మీద నిలబడ్డం అంటే జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ కొన్ని జన్మలు అక్కడ కొన్ని జన్మలు ఇవన్నీ వచ్చేటికి వాడు ఇంకప్పుడు ఏమవుతాడంటే ఒక అంటే ఈ దేశం వాడా ఆ దేశం వాడా అనేటువంటి వాడిలో ఇంక పోతుంది. నేను ఒక మానవుడిని, వాడొక మానవుడు, వాడికి నేనేం చేయగలను, ఇదే భావం వాడిలో వర్తిస్తుంది. అదంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా.
The final stages of all science produce overdevelopment of the factor on which they most potently work. At present, the effect of this style is constructive among the pioneers of the race and destructive among the rank and file of humanity. ఇది కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఆ రకంగా చూసినప్పుడు అది కన్స్ట్రక్టివ్ గా నడుస్తుంటుంది. డిస్ట్రక్టివ్ గా అంటే కనుక లోవర్ ప్లేన్స్ లో జరుగుతున్న కార్యక్రమం కూడా ఏదో సముద్రం పొంగిందని వరదలు వచ్చేసాయని ఈ రకమైనటువంటి డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకు. సో అది ఆస్ట్రల్ ప్లేన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే ఎక్కడైనా సరే ఒక నది పొంగను లేదా ఒక జలములు వచ్చేసి ఇదంతా డిస్ట్రక్షన్ అవుతుంది అంటే లోవర్ ఆస్పెక్ట్ లో ఇది, హయ్యర్ ఆస్పెక్ట్ అయినట్టు ఒక ఆస్ట్రల్ ఎనర్జీస్ అంటే ఇక్కడ వర్తిస్తున్నాయి. జీవుల యొక్క హాములు ఇవన్నీ కూడా మార్పు అన్నటువంటి జరుగుతుంది అన్నటువంటి విషయానికి ఇది చిహ్నంగా తీసుకోవాలి. తద్వారా మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు చాలా ధ్యాన నిమగ్నులమై మనం వీలైనంత వరకు ఒక మెడిటేషన్, ఒక మంచి ఇవన్నీ చదువుకోవడం చేత మన ఆస్ట్రల్ ఎనర్జీస్ చక్కగా మనకి హయ్యర్ ప్లేన్స్ లో మనకి లిఫ్ట్ అప్ అవుతాం. మీరు అటువంటి ఎనర్జీస్ అప్పుడు వర్తిస్తున్న ఎక్కువ అని మనం తెలుసుకోవచ్చు వీటి వల్ల. That is third point. Fourth point is faint emanations from the sacred heart of the sun, unrecognized by the masses, but instantly calling for response from the mystics of the race, who are asserting increasingly a group integrity of a very real moment and interest. These emanations are too high to be sensed by humanity at large, but the mystics react and are drawn together by the sensing of the new vibration. Their work is then to step down the vibration so that its effects can be sensed in time by the foremost of the race. కొన్ని వైబ్రేషన్స్ హార్ట్ ఆఫ్ ది సన్ లో నుంచి కొన్ని వైబ్రేషన్స్ అటువంటి వస్తున్నాయి. సూర్యుడు వెలుగులో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ కాకుండా సూర్యుడి యొక్క సోల్ ఆస్పెక్ట్ లో నుంచి కొన్ని వైబ్రేషన్స్ అటువంటి వస్తున్నాయి. అవి కూడా కిరణములుగా భూమిని తాకుతుంటాయి. అవి ఎవరు వాటిని స్వీకరించగలరంటే ఒక చక్కటి సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ వైబ్రేషన్స్ చక్కగా స్వీకరించగలరు. వాళ్ళు కూడా సూర్యుడిని ఆరాధించడం చేత ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి అందుతాయి. అంటే వాళ్ళు కూడా మనలాగే కాకుండా పొద్దున్నే లేచి వాళ్ళు ధ్యానం చేసుకుంటూనే చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ స్వీకరించడం, వాళ్ళు అవి తీసుకుని వాటిని ఇంకొంచెం స్టెప్ డౌన్ లో ఉన్నటువంటి మానవులకి వీటికి వాళ్ళు అందించడం అనేటువంటి కార్యక్రమం ఈ భూమి మీద జరుగుతుంది ప్రధానంగా. అది ఒక కార్యక్రమం జరుగుతుంది. This work, the work of this group of mystics must therefore inevitably grow, for the heart of the solar logos beats now in closer rhythm with this planet than has heretofore been the case. సో వీళ్ళు అప్పుడు ఏమవుతారంటే కనుక మన ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ కన్నా ఒక హయ్యర్ వైబ్రేషన్ సంబంధించిన వాళ్ళుగా. అంటే ప్లానెట్ ఉండేటువంటి లెవెల్ కన్నా వీళ్ళంటే వీళ్ళు బ్రాంచ్ ఆఫీస్ లో వీళ్ళు పనిచేస్తున్నా వీళ్ళు అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పనిచేయడం లాంటిది అనుకోండి. అంటే ఒకే ఆఫీసు లేదా ఒకే డిపార్ట్మెంట్, దానిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళు తయారవుతారు. అంటే ఏంటంటే కనుక ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ కన్నా వీళ్ళు సోలార్ ఇన్ఫ్లుయెన్స్ కి, సోలార్ రేస్ కి వీళ్ళు ఎక్కువగా నిమగ్నమై వీళ్ళు లైఫ్ వెళ్తుంది. అలా ఉంటుంటారు. అంటే ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన భూమి, దీని ఇన్ఫ్లుయెన్స్ కన్నా వీళ్ళు హయ్యర్ థింగ్ కి వీళ్ళు ఎవాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంటారు. కానీ దే వర్క్ విత్ ది హార్ట్ ఆఫ్ ది సన్. అది జరుగుతుంది వాళ్ళలో. The love and thought of the divine life is turned towards this little daughter of a long lost son. As our planet is sometimes called in the occult books of the great ones. So, ఆ రకంగా వీళ్ళు లిటిల్ డాటర్ ఆఫ్ ఏ లాంగ్ లాస్ట్ సన్. అంటే వీళ్ళు మనకి కొన్ని కథల్లో ఏమని వస్తుందంటే కనుక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు అంటే మహానుభావులు వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు చనిపోవడం అన్నటువంటిదిగా కథగా వస్తుంది. అంటే ఏంటంటే ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్ విత్ ద ఎర్త్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్, దే ఆర్ లివింగ్ ఫర్ ది హయ్యర్ కాజ్. సో అలా వీళ్ళు వర్తిస్తుంటారు మీద. అది fourth point. Fifth point is another mass emanation which shapes the astral body of man into strenuous activity is the impulsive desire of the astral body of the fourth argument. Is the impulsive desire of the astral body. Viewing it as a whole or as the expression of a life,
the sentient body of human responds in an unrealized manner to all the four other above types of astral energy, and according to the caliber of the individual astral body and according to the stage of development, so will come response. సో మానవుల్లో ఇప్పుడు మనం 4 టైప్స్ ఎనర్జీస్ మనం చెప్పుకున్నాం. ఒకటి నెంబర్ 1 ఇస్ గుర్తుంటే ఫస్ట్ ఇన్వల్యూషనరీ ఎనర్జీ ఒకటి చెప్పుకున్నాం. సెకండ్ ఈజ్ ఎవల్యూషనరీ ఎనర్జీ అంటుంది ఒకటి చెప్పుకున్నాం. థర్డ్ ఈజ్ సీరియస్ స్టార్ ఎనర్జీ అంటుంది ఒకటి చెప్పుకున్నాం. ఫోర్త్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది సన్ అంటే చెప్పుకున్నాం. ఈ 4 రకాల ఎనర్జీస్ ఈ భూమి మీద వస్తున్నాయి. సో మానవుడు ఒక 4th కింగ్డమ్ వాడు ఈ 4 ఎనర్జీస్ లో వాడు ఒక స్థితిని బట్టి వాడు ఈ 4 ఎనర్జీస్ లో ఒక ఎనర్జీకి వాడు లింకప్ అవుతూ ఉన్నాడు అని చెప్తున్నారు. To the caliber of the development, so will come the response. It is in this fact that the roots of mass psychology and of mob rule life, also the roots of public opinion so-called, are to be found here, but it will be long before the psychologists of the academic schools will recognize these 4 factors. It is with this type of sentient response that the leaders of men seek to work, molding the thoughts of men in order to awaken desire for this, then, and the others. So వీటి యందు ఒక హాములు లేదా వీటి యందు ఒక లింకప్ అంటున్నది ఏర్పరచడానికి భూమి మీద ఎంతో మంది పనిచేస్తున్నారు. సో వీటిని తెలియబడటం అంటే మన సూర్యుడి నుంచి వస్తున్నటువంటి వెలుగును మాత్రమే మనం ఇప్పటివరకు తెలుసుకుంటున్నాం. ఈ సీరియస్ స్టార్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ లేదా ఈ ఆస్ట్రాయిడ్స్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ వీటి గురించి ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ కి ఇంకా తెలియట్లేదు. అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. గురించి భూమి మీద ఏదైనా జరిగితే దాన్ని అనేక కోణాలుగా మనం తెలుసుకోగలగాలి. అంటే ఉదాహరణకి మనం అంటే కేవలం ఒక భౌతికంగా చూసేటువంటి జ్యోతిష్కులు వాటిని చూస్తుంటే వాళ్ళు ఎంతసేపు రాహువు, కేతువు, మార్సు లేదా వీటినే లింకప్ చేసుకుంటాం. వీటికి పైన ఉన్నటువంటి ఏంటంటే కొన్ని ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా వర్తిస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటిది మన భూమి మీదకి వస్తూ ఉంటాయి. అవి కొంచెం దగ్గరగా వస్తున్నప్పుడు భూమికి వాటి రేస్ ఎక్కువగా పడుతూ ఉన్నప్పుడు అంటే ఈ తిరగడం ఎంత సృష్టిలో ఇవన్నీ కూడా ఇలా తిరుగుతుంటాయి. తిరుగుతున్నప్పుడు అది ఎర్త్ కొంచెం దగ్గరగా వచ్చింది అనుకోండి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎర్త్ మీద ఎక్కువ పనిచేస్తుంది. మిగిలిన ప్లానెటరీ సోలార్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్నా ఈ ఆస్ట్రాయిడ్స్ ఎప్పుడైతే భూమికి దగ్గరగా వస్తుందో అప్పుడు ఆస్ట్రాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ భూమి మీద ఎక్కువగా పడుతుంది. అది కూడా మనకు చెప్తారు. ఇవన్నీ కూడా మన కాస్మిక్ ఫైర్ లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. It is with this type of sentient response that the this type of sentient తెలియదు. వాడు ఎంతవరకు ఏంటంటే వాడు కంపెనీకి రావడం, ఆ పని వాడు చేసుకుని వాడి ఇంటికి వెళ్ళడం ఇంతే తెలుస్తుంది. అది ఎట్లాగో ఈ భూమి మీద పనిచేస్తున్నటువంటి గురువులు కానీ వీళ్ళకి కానీ కొన్ని హయ్యర్ ఆస్పెక్ట్స్ వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ద్వారా ఆ కార్యక్రమం అంటుండేది నిర్వహించబడుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే జీవుల చేత ఒక చక్కగా ఒక సేవ చేయించడం, ఒక ఇదంతా ఏంటంటే ఉదాహరణకి అంటే ఇలా అంటున్నాను అనుకోకలేదు, ఊరిని జస్ట్ మనకు అర్థం అవడానికి చెప్తాను. ఒక పీటీ సార్ ఉన్నాడు అనుకోండి, ఆ సార్ ఏం చేస్తాడు, స్టూడెంట్స్ అందరినీ లైన్ లో నుంచోబెట్టడం, వాళ్ళందరూ లైన్ లో నుంచి చక్కగా వాళ్ళ అసెంబ్లీలో నుంచోడం, క్లాస్ వాళ్ళు అల్లరి చేయకుండా ఉండడం, ఇలాంటిది అంతా కూడా ఎలా అయితే పీటీ సార్ చూస్తారో అలా కొందరు గురువులు ఈ భూమి మీద ఉన్నటువంటి వీళ్ళని హయ్యర్ ప్లేన్ కి వాళ్ళు లింకప్ చేస్తుండేటువంటి కార్యక్రమం వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ద్వారా ఈ విధంగా జరుగుతుంది అని చెప్తున్నాను. They work magnetically if on secondary and with the inspiring of fear through destruction if on the first. కొందరిలో ఎలా పనిచేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటే దానిగా పనిచేస్తూ వాళ్ళలో సెకండరీ ఆస్పెక్ట్ అంటుంది పనిచేస్తుంది. కొందరిలో ఫస్ట్ ఆస్పెక్ట్ అంటుంది పనిచేస్తున్న చేత వాళ్ళు ఒక అంటే ఈ ఉండకూడనట్టు అంటే ఆ హయ్యర్ థింగ్ డైరెక్ట్ గా పనిచేయడం అంటుంది, దాంట్లో లోవర్ థింగ్ అంటుంది తీసేయడం అంటుంది. హయ్యర్ ఆస్పెక్ట్ అంటే డైరెక్ట్ రిఫ్లెక్షన్, ఇట్ ఇస్ ద విల్ ఆస్పెక్ట్. ఆ విల్ ఆస్పెక్ట్ అంటే వీడికి తెలియకుండా వీడు అంటే అంటే ఒక హయ్యర్ థింగ్ అంటే ఉదాహరణకు ఎగ్జామ్ రాయించడం ఉంటుంది.
స్టూడెంట్ చేత ఎగ్జామ్ రాయించాం అంతే. ఆ ఎగ్జామ్ మాత్రమే ప్రధానంగా ఆ పీటీ సార్ దృష్టి ఉంటుంది అంతే. వీడికి ఏదో కాలు నొప్పి ఉందా, చేయి నొప్పి ఉందా, ఇవన్నీ వీడికి వర్తించదు. నువ్వు ఎగ్జామ్కి టైంకి వచ్చావంటే సరే లేస్తుంది అన్నటువంటిది ఎలా అయితే అందులో అదొక డిస్ట్రక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ గా వీటిలో పనిచేస్తుంటుంది. కానీ బట్ ద థింగ్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ హిమ్ ఇస్ ది విల్ ఆస్పెక్ట్. సో అలా ఫస్ట్ రే వాళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో కొంత డిస్ట్రక్టివ్ గా ఇది కనబడుతుంటుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఫస్ట్ రే ఆస్పెక్ట్. అంటే ఈ విషయం ఫస్ట్ రేగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ విషయమే ఫస్ట్ రే ఆస్పెక్ట్ గా పనిచేస్తుండడం అన్నట్టు జరుగుతున్నప్పుడు ఈ రకంగా కనబడుతుంటుంది. సెకండరీ ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు అదే విషయం మనకి ఈ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ గా మనకు అంటే ఆ గురువు దగ్గరికి జీవులు చేరడం, ఆయన చెప్పినది వినడం, ఆయన చెప్పినటువంటి దాంతో ఆయనతో పాటు ధ్యానంలో కూర్చోవడం, అలా కొందరు ఆ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి మార్గంలో కొందరు ఫస్ట్ ఆస్పెక్ట్ గా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా నేను చెప్తున్నాను. If on the third ray they use the law of expediency, thus all three work with the astral bodies of men, and their capacity to succeed is dependent largely upon their own type of astral body. ఈ థర్డ్ రే ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు చోట్లో ఉన్నటువంటి వాటితో వీటి వర్తించడం ఈ విధంగా, అంటే వీటి ద్వారా వాళ్ళు ఈ 4 ప్లేన్స్ లోకి, ఈ 4 ఆస్పెక్ట్స్ లోకి వాళ్ళని లిఫ్ట్అప్ చేయడం అన్నటువంటిదిగా కొందరు ఆ విధంగా పనిచేయించుతున్నారు వీళ్ళ చర్చలు చెప్తారు. సో ఫైనల్ గా ఏంటంటే కనుక వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ఏ దానికి లింక్ అప్ అవుతుందో, అంటే వీడు ABCD సెక్షన్స్ అనుకోవచ్చు. వీడి యొక్క స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్టేట్ ఆఫ్ దీన్ని బట్టి వీడిని ఏ సెక్షన్ లో వేయడం అనేటువంటిది ఉంటుంది భూమి మీద జీవుల్ని. And its power to attract others who are sufficiently developed to respond with adequate sentiency, and then to carry forward the good work. The man in the street is therefore the victim of the astral potency of those who drive him either for their own ends or for the good of his soul, for it works in both directions. Atenology, for the సోల్ కి సంబంధించినటువంటి వైబ్రేషనరీ ఆస్పెక్ట్ లోకైనా వెళ్ళొచ్చు, లేదా వాడు ఓన్ ఆస్ట్రల్ సంబంధించినటువంటి భావముల్లో అయినా సరే వాడు డైరెక్ట్ అయిపోయి దాంట్లోకైనా ఉండొచ్చు. ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఇట్ హ్యాస్ 2. సో ఆ విధంగా ఇది 2 ఆస్పెక్ట్స్ గా మనకి కనబడుతుంది. సో ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడు ఇవి భౌతికమైనటువంటి వీటి అందు ఇష్టము కలిగి ఈ విధంగానే ఉంటాడు, లేదా ఒక హయ్యర్ థింగ్ దాని అందు ఇష్టం కలిగి ఉంటాడు. ఎటు అయినా ఏదైనా సరే ఇష్టమే దానికి కారణం. ఇష్టం లేదనుకోండి ఏది కూడా వాడు ఏది చేయలేడు. అందుగురించి ఇష్టం అనేటువంటిది ఉండాలి. ప్రతి వాడికి కూడా ఒక కోరిక అనేటువంటిది ఉండాలి. ఆ కోరిక ఫస్ట్ లోవర్ ఆస్పెక్ట్ గా కనబడుతుంటుంది, లేటర్ ఇట్ విల్ బి షిఫ్టెడ్ టు ది హయ్యర్ ఆస్పెక్ట్. తన కొడుక్కి దెబ్బ తగిలింది, రేపు కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో ఓం శాంతి శాంతి.